ఏ సినిమా చూడాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏ సినిమా చూడకపోతే సంథింగ్ మిస్ అయ్యాను, ఇది ఎలా మిస్ అయ్యాను అని ఫీల్ అవుతున్నారా? అస్సలు టెన్షన్ పడద్దు. బెటర్ సబ్స్క్రైబ్ మూవీ మ్యాటర్స్. ఎప్పట్లాగే కత్తి లాంటి సజెషన్స్ వీడియోతో వచ్చాను. నేను మ్యాక్సిమం ఆల్ జానరాస్ని కవర్ చేస్తానని మీకు తెలుసు. సేమ్ ఇందులో కూడా అంతే. దాంతోపాటు తెలుగు ఆడియోలోవి కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ మూవీస్ అండ్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇక లిస్ట్లోకి వెళ్దాం. మీరు సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. నెంబర్ 9, టిల్లు స్క్వేర్. ఇదొక క్యారెక్టర్ ఓరియంటెడ్ కామెడీ మూవీ. సినిమా అంతా టిల్లు వైబే. ఆ వన్ లైనర్స్, పంచులు, డైలాగ్స్, క్యారెక్టరిస్టిక్ కామెడీతో రన్ అవుతుంది. మేబీ ఆ టిల్లు క్యారెక్టర్ డిజైనింగ్ డిఫరెంట్ అండ్ కొత్తగా ఉండడం వల్ల, నచ్చడం వల్లనేమో కానీ బేసిక్గా టిల్లు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ ఇవే ఎక్కేసేలా ఉంటాయన్నమాట. స్టోరీ గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇది ఫస్ట్ పార్ట్లోని ఈవెంట్స్ లాగానే ఉంటుంది. లైక్ కాంచనా సిరీస్లో రాఘవ బాడీ రెంట్కి ఇచ్చినట్టు ఇక్కడ టిల్లు హార్ట్ని రెంట్కి ఇస్తాడనేలాగా ఉంటుందన్నమాట. కొంతమందికి డీజే టిల్లు కంటే తక్కువ ఫన్ అనిపించచ్చు, కొంతమందికి మోర్ దాన్ డీజే టిల్లు లాగా అనిపించచ్చు. బట్ ఏదేమైనా ఫన్ మాత్రం ఉంటుంది. సిద్ధు కామెడీ రేటింగ్ ఒరిజినల్గా ఉంటుంది, నాట్ మీమ్ స్టఫ్. దట్స్ ద మెయిన్ థింగ్ ఇన్ దిస్ మూవీ. అందరూ మీమ్స్ ఫాలో అయ్యి రాస్తే ఓన్ కామెడీతో క్రియేట్ అవ్వడం జరిగింది ఈ టిల్లు మూవీ. అయితే ఈ పాటికి అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నా. ఇఫ్ నాట్, మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది. థియేటర్స్లో మిస్ అయితే ఇక్కడ చూసేయండి. నెంబర్ 8, అమర్ సింగ్ చమ్కీలా. ఈ సినిమా 80s టైంలో ఫేమస్ సింగర్ అయిన చమ్కీలా యొక్క బయోపిక్. డబల్ మీనింగ్ సాంగ్స్తో చాలా ఫేమస్ అయ్యాడు అతను. అలాంటి పర్సన్ యొక్క లైఫ్ ఫ్రమ్ జీరో టు రైస్, ఫాల్, అగైన్ రైస్. అతను పబ్లిక్ చూస్తుండగానే డే లైట్లో షూట్ చేసి చంపేయడం ఎందుకు, ఇవన్నీ చూపిస్తారు ఇందులో. ఇమ్తియాజ్ అలీస్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్ రైటింగ్ అండ్ హీ సెలక్షన్ ఆఫ్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఏ సీన్తో ఓపెన్ చేస్తే ఆడియన్స్ షాక్ అయ్యి హుక్ అవుతారు నుంచి కథ ఏ విధంగా చెప్పాలి, ఎక్కడ హై తెప్పియాలి, ఎక్కడ ఎమోషన్ తెప్పియాలి, ఇవన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసినట్టుగా ఉంటుంది. బేసిక్గా ఇది ఒక మ్యూజికల్ బయోపిక్ డ్రామా జానరాలోకి వస్తుంది. డ్రామాని చమ్కీలా క్యారెక్టర్ నుండి డెవలప్ చేస్తూ అలా పెంచుతూ తీసుకెళ్ళి భలే కనెక్ట్ చేస్తారనమాట. క్యారెక్టర్ వైజ్ హై ఉంటుంది, ఎమోషనల్ ఫీల్ ఉంటుంది. తన లైఫ్ జర్నీ ఒక రకంగా సినిమా వైజ్ రీఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పొచ్చు. సినిమా ఫ్లోలో మంచి మంచి సీన్స్ పడుతూనే ఉంటాయన్నమాట. దానివల్ల ఎక్కడ ఏ మాత్రం బోరు కొట్టనివ్వదు. సినిమా ఏ విధంగా టర్న్ అయిందనే ఫ్యాక్టర్ ఇంట్రెస్టింగ్గా మారిద్ది. మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది, తప్పకుండా చూడండి. నెంబర్ 7, ది బీ కీపర్. యాక్షన్ యాక్షన్ యాక్షన్. ఇఫ్ ఇట్స్ నార్మల్ బేసిక్ ఓల్డ్ టైప్, ఐ డోంట్ లైక్ ఇట్. ఇఫ్ ఇట్స్ బ్లడీ స్టైలిష్ సాటిస్ఫైయింగ్ వైలెంట్ యాక్షన్, ఐ కాంట్ అవాయిడ్. రీసెంట్గా నేను చూసిన అదిరిపోయే యాక్షన్ మూవీ ఇది. ఒక రకంగా డెఫినెట్లీ అన్ఎక్స్పెక్టెడ్ మూవీ నా వరకు ఇది. యాక్షన్ ఒక రేంజ్లో ఉంటుందని అస్సలు అనుకోలేదు. మీలో ఎవరో సజెస్ట్ చేయలేదేంటి గైస్ నాకు ఇది, బట్ నేనైతే సజెస్ట్ చేస్తున్నా, నన్ను నమ్మి చూసేయండి. ఇఫ్ యు ఆర్ యాక్షన్ మూవీ లవర్, ఫుల్ సాటిస్ఫై అవుతారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కొంత జేసన్ మూవీస్ పరంగా మినిమం ఉంటుంది అని ఉండే, బట్ కంప్లీట్గా వర్కౌట్ అయ్యిద్దని మాత్రం అనుకోలేదు, కానీ వర్కౌట్ అయింది. లాస్ట్ మూవీ రాత్ ఆఫ్ మ్యాన్ చూసి హై అయ్యా. ఆ తర్వాత తన మూవీస్కి ఇంకా మించి హై అయింది ఇది. ఏమన్నా యాక్షన్ అసలు ఇచ్చిపడేసాడు జేసన్ మామ. స్టోరీ చూడడానికి జాన్ విక్ లాగా ఉంటుంది. ఒకే ఒక్క పొరపాటు తప్పు దానికి సంబంధించి. ఇక యాక్షన్ మొదలు వేసుకుంటూ పోవడమే బ్లడీ సూపర్ స్టైలిష్గా ఉంటుంది. అదనే కాదు, బీ కీపర్ క్యారెక్టర్ ఓన్ చేసుకుంటాం. దట్స్ ద బ్యూటీ ఈ మూవీలో. ఇది చూశాక నేనైతే నెక్స్ట్ పార్ట్స్ కూడా రెడీగా ఉన్నాను. మూవీ అయితే తెలుగులో ప్రైమ్ వీడియోలో ఉంది. నెంబర్ 6, OMG 2. హిందీలో ఇది వరకు మీరు మిస్ అయ్యి ఉంటాయి, ఇప్పుడు తెలుగులో వచ్చింది, అందుకే మళ్ళీ చెప్తున్నా, వదలద్దు. డబ్బింగ్ అంత పర్ఫెక్ట్గా ఏం లేదు, బట్ స్టిల్ టాపిక్ అండ్ కోర్ట్ రూమ్ డ్రామా హై ఉంటుంది. సొసైటీలో ట్యాబుగా ట్రీట్ చేసే ఒక టాపిక్ని తీసుకొని, ఇది అవసరమైనది, అందరూ చేసేదే, చెప్పాల్సిన అవసరం, కానీ ఎవరో మాట్లాడడం లేదు, మాట్లాడితే ఇది తప్పులాగా చూస్తున్నారు అనే థింగ్స్పై క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో ఉంటుంది మూవీ. కోర్టులో ప్రూఫ్స్తో కొట్టే కొన్ని డైలాగ్స్ ఉంటాయండి, ఎక్సలెంట్ ఉంటాయి. ఇప్పటి స్కూలింగ్ అండ్ ఆ టైం లైఫ్ టీచింగ్లో ఎలాంటి ఉపయోగం లేదని చెప్తూ, లైఫ్ టీచింగ్ విషయంలో అన్నిటినీ లిమిట్ చేసేసింది ఈ సొసైటీ అండి, సిస్టమ్ అని చెప్తుంది ఈ మూవీ. ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం నుంచి మన దగ్గర ఉన్న పురాతన పాఠాలు, పురాతన గ్రంథాలు, పుస్తకాలు ఏం చెప్పాయి, ఎలా చెప్పాయి, ఇప్పుడు ఎందుకు సిస్టమ్ ఎలా ఉండదు, ఇప్పుడు ఎందుకు ఇలా తయారైంది ఎడ్యుకేషన్ సిస్టమ్, డిఫరెన్సెస్ అండ్ ఆ డిఫరెన్సెస్ రావడానికి రీజన్స్ అన్నిటినీ చూపిస్తారు. ఫియర్, బిజినెస్, లగ్జరీ లైఫ్, కన్ఫ్యూజ్డ్ లైఫ్, దానికి సంబంధించి ఆ ట్యాబూ పాయింట్తో చాలా బోల్డ్గా చెప్తుంది ఈ మూవీ. ఇదైతే తెలుగులో జియో సినిమాలో ఉంది, తప్పకుండా చూడండి. నెంబర్ 5, అధోముఖం. యాక్చువల్లీ ఈ సినిమా గురించి, ఇది ఎవరి మూవీ, ఇందులో యాక్ట్ చేసింది ఎవరు, ఇదేమీ తెలీదు.
ఒకటి తెలుసు, హస్బెండ్ తన వైఫ్ మీద ఒక సర్ప్రైజ్ విషయం మీద స్పై క్యామ్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు తన మొబైల్లోని ఒక సీక్రెట్ కెమెరా అప్లికేషన్ ద్వారా. ఆ తర్వాత ఏమైందనేది మీరు సినిమాలో చూడాలి. ఫస్ట్ హాఫ్కి ఏమవుతుందని ఎంగేజ్ అవుతారు. సెకండ్ హాఫ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది మూవీ. నేనేం చెప్పను, బట్ ఒక థ్రిల్లర్కి మిస్టరీకి కావాల్సినవన్నీ పుష్కలంగా ఉన్నాయి మూవీలో. అట్ ద ఎండ్ ఒక రకంగా ఇలాంటి ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్న థ్రిల్లర్ చూసి కొన్ని రోజులు అయిపోయిందే అనే ఇంప్రెషన్ కలిగింది మూవీపై. మూవీ టీం చాలా లో బడ్జెట్లో తీశారు, బట్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా టఫ్గా క్రియేట్ చేశారని చెప్పొచ్చు. అదే బిగ్గెస్ట్ ప్లస్ ఈ మూవీలో. ఒక మిస్టరీ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే దీన్ని కంపల్సరీ చూడండి. మూవీ అయితే సింప్లీ సౌత్లో అవైలబుల్గా ఉంది. ఇఫ్ కుదరకపోతే ఇంకా వేరియస్ థింగ్స్లో కూడా ఉంది. నెంబర్ 4, లాపతా లేడీస్. రీసెంట్గా రిలీజ్ అయిన బాలీవుడ్ ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. స్టోరీ సింపుల్గా ఉన్న, తీసుకున్న ఐడియా, రాసుకున్న స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అన్నీ కరెక్ట్గా కలిసి ఈ మూవీకి మంచి ఫీల్ గుడ్ వైబ్స్ ఇస్తాయని చెప్పొచ్చు. బేసిక్ ఐడియా ఏంటంటే వైబ్స్ షిఫ్ట్ అవుతారనమాట. దీపక్ అండ్ పూల్ కుమారి కొత్తగా పెళ్ళయ్యాక ట్రైన్లో వచ్చే టైంలో పూల్ బదులు వేరే కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయిని అనుకోకుండా తెచ్చేస్తాడు దీపక్. సో తన వైఫ్ మిస్సింగ్ అండ్ ఇక్కడేమో ఇంకొకరి వైఫ్. పోలీస్ కంప్లైంట్, ఆపై సొల్యూషన్ ఏమైంది అనేది స్టోరీ. పోస్టర్లో ఉన్నట్టే ఆ 4 క్యారెక్టర్స్ హైలైట్ అవుతాయి. దీపక్, జయ, పూల్ అండ్ ఇన్స్పెక్టర్ మనోహర్. ఈ సినిమా బేసిక్గా 2 జీవితాల గురించి ఉంటుందన్నమాట. ఒకటి దీపక్స్ లవ్ లైఫ్, ఇంకోటి జయాస్ డ్రీమ్ లైఫ్. ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి అండ్ మధ్య మధ్యలో సమ్ కామెడీ ఉంటుంది, అలాగే తన క్యారెక్టర్ ఆర్క్ భలే ఉంటుందండోయ్. ఇంకా అసలైన మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళ లైఫ్స్ కోసం ఆలోచిస్తూ బాధపడుతూ రోజులు గడపడం, అలాగే ఒంటరితనం లైఫ్ ఎలా ఉంటుందో చెప్తూ, ఇంకా ఎడ్యుకేషన్ అండ్ లైకబుల్ థింగ్స్ వీటి గురించి మెసేజ్ ఇస్తూ, ఏది ఓవర్గా వెళ్ళనీయకుండా అన్ని ఎంటర్టైన్మెంట్ పరిధిలో ఉంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చి హార్ట్ ఎమోషనల్గా ఫేస్ స్మైల్ని తెప్పిస్తుంది. మూవీ హిందీలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, మిస్ అవ్వద్దు. నెంబర్ 3, #హోమ్. ఆల్రెడీ 2021లో రిలీజ్ అయిన ఈ మలయాళం మూవీ మంచి అప్రిసియేషన్స్ తెచ్చుకుంది. ఒరిజినల్ వర్షన్ అప్పట్లోనే ప్రైమ్లో స్ట్రీమింగ్ అయినా రీసెంట్గా యూట్యూబ్లో తెలుగు డబ్బుడ్ వర్షన్ వచ్చింది. ఇప్పటి జనరేషన్లో మొబైల్ ఎడిక్షన్ ఫ్యామిలీలోని మెంబర్స్ని ఎలా దూరం పెట్టగలుగుతుందో చూపిస్తుంది. ఫోన్లోని మెసేజ్, కాల్ ద్వారా కన్వర్జేషన్స్ కన్నా లైఫ్లో ఎదురుగా ఉన్న వాళ్ళతో మాట్లాడితేనే కదా బాండ్ స్ట్రాంగ్ అయ్యేది. ఇలా మంచి కాన్సెప్ట్ని బ్యూటిఫుల్గా ఒక మెసేజ్తో కన్వే చేశారు. చాలా ఇళ్లలో జరిగే గ్రోనప్ యూత్ విత్ మొబైల్ ఎడిక్షన్, ఇంకా పేరెంట్స్ అండ్ ఫ్యామిలీకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి గురించి ఉంటుంది మూవీ. అలాగే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా ఉంటాయి. కొంచెం స్లో సెట్టింగ్తో స్టార్ట్ అయినా కానీ మిడ్ ఫస్ట్ హాఫ్ నుంచి స్పీడ్ అందుకొని క్లైమాక్స్ చూశాక ఒక ఎక్సలెంట్ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా చూసామనే ఫీలింగ్ని ఇస్తుంది. ఫాదర్గా చేసిన ఇంద్రన్స్ యాక్టింగ్ మేజర్ హైలైట్. #హోమ్ అనే టైటిల్ కన్నా ఈ మూవీకి ఇంకో పర్ఫెక్ట్ టైటిల్ లేదని చెప్పొచ్చు. మూవీ చూశాక మీకు కూడా అదే అనిపిస్తుంది. అప్పుడు మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు చూసేయండి, యూట్యూబ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2, బేబీ రెయిన్డేర్. దిస్ ఈజ్ హిజ్ ఓన్ లైఫ్. ఎవరు యాక్ట్ చేయటం కాదు, అతని ఓన్ లైఫ్ అది. ఈ సిరీస్ రిచార్డ్ యొక్క రియల్ లైఫ్ స్టోరీ. ఈ సిరీస్ యొక్క రైటర్, క్రియేటర్ అండ్ ఇందులో యాక్ట్ చేసింది కూడా రిచార్డ్. కాస్ తాను ఫేస్ చేసిన ట్రామాని తానే చూపియాలి అనుకున్నాడు స్వయంగా. ముందే చెప్తున్నా, ఈ సిరీస్ లైట్ హార్టెడ్ పీపుల్కి కాదు. డానీ ఫేస్ చేసిన థింగ్స్ చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. ఆ ట్రామా కానీ, స్టాకింగ్ కానీ, అబ్యూస్ కానీ, ఇవన్నీ ఇన్ఫ్యాక్ట్ మోర్ దాన్ డిస్టర్బింగ్ అని చెప్తా. ఎందుకంటే ఒక కమిడియన్ అవుదామని సిటీకి ఎన్నో ఆశలతో వచ్చిన ఒక నార్మల్ పర్సన్ లైఫ్ ఎన్ని గింగిరాలు తిరిగిందో, ఎన్ని కన్ఫ్యూషన్స్, ఎన్నో స్లీప్లెస్ నైట్స్ని సృష్టించిందో చూపిస్తారు. అవన్నీ అయ్యాక ఇప్పుడు స్టాకింగ్తో ఇంకో పెద్ద బాంబుని ఫేస్ చేయాల్సి వస్తుంది. మార్తా అనే ఒక 40s ఏజ్ ఉన్న ఒక లేడీ డానీకి ఒకసారి పరిచయం అయింది. ఆ నెక్స్ట్ డే నుంచి మార్తా చేసే సైకో స్టాకింగ్కి పిచ్చెక్కిపోద్దనమాట. రియల్ లైఫ్లో అరౌండ్ 40,000 మెయిల్స్, హండ్రెడ్స్ అవర్స్ ఆఫ్ వాయిస్ కాల్స్ పంపిందంట మార్తా. పొరపాటున ఒక ఫ్రీ కాఫీ ఆఫర్ చేసినందుకు ఇలాంటి దాంట్లో ఇరుక్కుంటామని ఎవ్వరూ అనుకోరు కదా. యాక్చువల్లీ నేను చెప్పింది ఇక్కడ చాలా తక్కువ. హూ ఈజ్ మార్తా, డానీని ఏ విధంగా ఫాలో అయ్యింది, ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది, ఇవన్నీ మీరు సిరీస్లో చూడాల్సిందే. ఇంకోటి ఏంటో తెలుసా, సిరీస్ అయ్యేసరికి డానీ లైఫ్లోని డ్రామా ఒక్కటే అనుకుంటే మార్తా క్యారెక్టర్లో చేసిన జెసికా పర్ఫార్మెన్స్ ఇంకోటి. ఈ 2 సిరీస్కి బ్యాక్ బోన్గా నిలిచాయని చెప్పచ్చు. ద వే షీ స్పీక్స్, స్మైల్స్, ఫాలోస్, వైలెంట్ బిహేవియర్ అండ్ టెక్స్ట్ అండ్ దట్ స్పెల్లింగ్, వామ్మో, చూస్తుంటే ఒక్కోసారి ఇలా కూడా ఉంటారా అనిపించింది. అఫ్కోర్స్ మార్తా ఎవరో తెలిసినప్పటికీ ఆ మొత్తం చాలా డార్క్గా ఉంటుందన్నమాట. తాను మారడం, అది ఇంకొకరి మీద చూపించడం, ఇవన్నీ. సో అందరి క్యారెక్టర్స్ నుంచి చూస్తే ఇట్స్ క్రేజీ, హాంటింగ్ అండ్ డిస్టర్బింగ్ సిరీస్. అన్నీ ఆలోచించి స్టార్ట్ చేయండి ఇఫ్ స్టార్ట్ చేయాలనుకుంటే.
సిరీస్ నెట్ఫ్లిక్స్లో ఉంది. అడల్ట్ సీన్స్ కొన్ని ఉంటాయి, సో ఫ్యామిలీతో వద్దు, వాచ్ ఇండివిజువల్లీ. నెంబర్ 1 గాడ్జిల్లా -1. ఏం తీసారయ్యా, పీక్స్ అంతే. చిన్న స్క్రీన్ మీదే ఇలాంటి ఇంపాక్ట్ ఉందంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ తలుచుకుంటే దద్దరిల్లేదనిపించింది. ప్రజెంట్ ఈ మూవీ ప్రైమ్ వీడియోలో జపాన్లోనే ఉంది. గ్లోబల్ వర్షన్స్లో రిలీజ్ చేస్తారు ఓటీటీలో త్వరలో, బట్ అప్పటిదాకా ఆగలేక చూసేసే. మామూలుగా లేదు. ఆ టేకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్కి, హ్యూమన్స్ క్యారెక్టర్ రైటింగ్కి, గాడ్జిల్లా CGIకి, యాక్షన్ అండ్ BGMకి ఫిదా అయిపోయా. ఈసారి టీవీలో సౌండ్ బాక్సులు పెట్టుకొని చూడాలి ఈసారి నేను. ఆ వరల్డ్ వార్ టైంకి కనెక్ట్ చేసినవే, హ్యూమన్స్ని కేర్ చేసేలా చేసినవే, స్టోరీ సింపుల్గా ఉన్న స్టోరీ టెల్లింగ్ కిర్రాక్ ఉంటుందన్నమాట. కథ ఏంటంటే వరల్డ్ వార్ 2 చివరిలో జపాన్ మీదకి ఒక మాన్స్టర్ లాంటి క్రియేచర్ అయిన గాడ్జిల్లా వస్తుంది. దానికి హ్యూమన్స్కి మధ్య యుద్ధం చుట్టూ మూవీ ఉంటుందన్నమాట. పీపుల్ సర్వైవల్ ఒక సైడ్ ఉంటే దాన్ని అంతం చేసేందుకు ప్రయత్నాలు ఇంకో సైడ్. లిటరల్లీ గాడ్జిల్లా స్క్రీన్ మీదకి వస్తుంది, ఆ హీట్ రేను వదిలిద్దో అది ఎలా ఉందంటే కళ్ళ ముందే జరుగుతుంది అనేలా ఉంటుంది. ఇదే కాదు, సినిమా అంతా లిటరల్లీ గాడ్జిల్లా ఉన్న రన్ టైం అంతా ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నామేమో అనిపించింది. అంత హెవీ వర్క్ చేశారు న్యాచురల్గా అనిపించడానికి. ఒకలాంటి స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఈ గాడ్జిల్లా -1. అసలు మిస్ అవ్వద్దు. జపాన్ ప్రైమ్ వీడియోలో ప్రజెంట్ ఉంది. కావాలనుకుంటే వాట్ టు డూ. లేదా తెలుగు ఆర్ ఇంగ్లీష్ వర్షన్ అయితేనే బెటర్ అనుకుంటే కొన్ని వీక్స్లో రావచ్చు. అప్పుడు మళ్ళీ అప్డేట్ చేస్తాం గ్లోబల్లో ఆల్ వర్షన్స్లో డబ్ చేశాక. సో ఇది మరి సజెషన్స్ లిస్ట్. ఇందులో మీరు చూసిన వాటిల్లో మీకు ఇష్టమైన బెస్ట్ ఏంటో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ సజెషన్స్ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దే. అలాగే బెల్ ఐకాన్ కూడా. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.